ఇప్పుడు నిన్న మొన్న మత్స్యకారులు దానికి వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమేసి వాళ్ళతో మాట్లాడి ఒక ఇంటి దగ్గర వెళ్ళి ఒక చేప ముక్క అయితే తిన్నాడు ఆయన. దాన్ని పొయ్యి అంటించకుండానే వేసారు అన్నాడు. ఖచ్చితంగా పొయ్యి అంటించకుండానే చేస్తారు. అది ఇంత కారణం ఏంటంటే అది ఆల్రెడీ వేపించింది సార్, మీరు ఉన్నట్టుగా చేయండి నా రిక్వెస్ట్. అది అర్థమైందా? ఇప్పుడు మీరు పెళ్ళి అవుతూ ఉంటుందండి, అక్షంతలు వేస్తారు మీరు. ఏంటి సార్ ఫోటో అంటే మళ్ళీ యాక్చారా అక్షంతలు వేస్తున్నట్టు? ఇంత అవగాహన లోపంతో, బుర్ర తక్కువ ఆలోచనతో. అక్కడ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పల్లెకారులు వాళ్ళ ఇంటి దగ్గర తయారు చేసిన చేప ముక్కను ఆయన ప్రీతిగా తిన్నాడు. ఆయన అత్యంత ఇష్టంగా తిన్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక కుక్క మెతుకు నవిలి ఆ ముఖం కవిలిపోయి ఇక్కడ ముడతలడిపోయేలాగా నవిలాడు ఒక్క అన్నం మెతుకుని. అసలు మీరు ఇలాంటివన్నీ బయటకు వస్తాయని తెలీదా? అసలు విషయం మానేసి అక్కడ వాళ్ళందరూ ఎలా ఘన స్వాగతం చెప్పారు ఈయనకి. అదే జగన్మోహన్ రెడ్డి వెళ్తే ₹1,00,000 ఫైన్ వేస్తారన్నారు అక్కడ. అలాంటిది మరి చంద్రబాబు నాయుడు గారు వస్తాను ఘన స్వాగతం పలికారు, సంతోషంతో ఉన్నారు. ఈ నీరు మనదే, చోటు మనదే, వేట మనదే అన్నాడు ఆయన. చాలా బాగుంది రైమింగ్.